ఉన్నామా లేకపోతే ఆయన లేచి ఉన్నాడని ధ్యానంలో ఉన్నామా? ఆయన లేచి ఉన్నాడని ధ్యానంలో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా యేసు ప్రభువారు ఆయన చనిపోయి ఆయన ఇంకా లేచి ఉన్నాడో లేదని చాలామంది కూడా వారి జీవితాలలో అపనమ్మకాలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు కూడా చాలామంది నమ్మటం లేదు. అయితే ఆయన లేచి ఉన్నాడా లేదని కాదు, కానీ మనము నమ్మాలి. ఎవరైతే దేవుని మాట యందు విశ్వసిస్తారో నమ్మిక ఇస్తారో వాళ్ళు ధన్యులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఆయన లేచి ఉన్నాడనే దానికి తెలుసుకోవడం కంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాలంలో ఒక చక్కటి మాటను ప్రభువారు మరి బయలుపరిచి ఉన్నాడు. ఈరోజు నేను ఆ మాటను మీతో మరి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి అన్న, ఒక్క నిమిషం అన్న, అందరు బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా గుడ్డివారు ఆయనంటే వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించమని కేకలు వేసెను. యేసు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. చాలమ్మా, చాలు. చూడండి, ఈరోజు ఈస్టరీ కదా, ఏందబ్బా యేసు ప్రభు లేచడని గురించి చెప్పకుండా ఏనేదో చెప్తున్నానని చెప్పి అనుకోవద్దు. కానీ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి చెప్తా ఉన్నాను ఈ మాట. యేసు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడిగేను. ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట యేసు ప్రభువారు? గుడ్డి వాళ్ళని అడిగాడు. ఏమో మనం అందరం కళ్ళు ఉన్న వాళ్ళమా గుడ్డి వాళ్ళమా? ఉన్నాయా కళ్ళు? అందరికీ ఉన్నాయా? ఎన్ని కళ్ళు ఉన్నాయి మనిషికి? 2. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ప్రశ్న యేసు ప్రభువారు అడిగాడంటే, ఇది నిన్న చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే, ఈరోజు ప్రభువారు కూడా చాలామంది ఆయన లేచి ఉన్నాడంటే చాలామంది కూడా ఇంతవరకు కూడా నమ్మటంలే. అంటే ఇస్కరియోతు యూదా అంటాడు, యేసు ప్రభువారు వచ్చిందంటే ఇస్కరియోతు యూదా, తోమేనే కదా, ఆయన అంటాడు, నేను యేసు ప్రభువారు వచ్చిందని ఆయన గాయాలలో చేతులు పెట్టి ఏలు పెట్టి చూస్తే కానీ నేను చెప్పనంటాడు ఆయన. అంటే నమ్మకం, అపనమ్మకం ఇంకా చాలా మందిలలో కూడా ఇది కలుగుతూ ఉంది. చూడండి, యేసు ప్రభువారు గుడ్డివాళ్ళు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా మాకు చూపుని ప్రసాదించాయి అంటే ప్రభు అన్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? మొట్టమొదటిగా అసలు మీరు నమ్ముచున్నారా అన్నాడు. అంటే గుడ్డివాళ్ళు వచ్చి యేసు ప్రభుని అడిగారు, చూపు కావాలయ్యా మాకు, మేము చూడాలనుకుంటున్నాం అంటే యేసు ప్రభు ఎమ్మటే చూపుని ఇవ్వలా, ఎమ్మటే దేవుడు కార్యం చేయలే. దేవుడు ఎమ్మటే కార్యం చేయాలంటే ఒక ప్రశ్న వేశాడు వాళ్ళకి, నేను చేస్తానని మీరు నమ్ముచున్నారు అన్నాడు. అంటే యేసు ప్రభు ఎలాగుంటాడో తెలియదు వాళ్ళకి, అసలు యేసు ప్రభుని చూడలేదు ఈ గుడ్డి వాళ్ళు. అయితే వాళ్ళు అంటున్నారు, ప్రభువా మీరు చేయగలనని మేము నమ్ముచున్నాం ప్రభు అన్నారు వాళ్ళు. అంటే ఆడ అద్భుతం జరగలేదు, ఆడ కార్యము జరగలేదు, ఏమీ జరగలేదు, కానీ ప్రభు మాటను బట్టి వారు అంటున్నారు, మేము నమ్ముచున్నాము ప్రభువా మీరు చేయగలరని అంటున్నారు వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. అంటే ప్రభు చెప్తున్నాడు కదా, చూడని వంటి వారు ధన్యులని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుని మాట సెలవిస్తూ ఉంది. ప్రభు ఈరోజు మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రేయర్ చేస్తూ ఉంటాం, ప్రభా ఈ కార్యం జరగాలి, ప్రభా ఈ అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని రోజుల దాకా ప్రార్థన చేసిన తర్వాత ఇది జరుగుతుందో లేదో, అంటే దేవుడు ఆలస్యం చేసిన తర్వాత ఇది జరుగుతుందో లేదో అని ఒక అపనమ్మకం వస్తుంది మనలో.
కానీ ఈ గుడ్డి వాళ్ళు అంటున్నారు, మీరు చేయగలనని నమ్ముచున్నాం ప్రభు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళు చెప్పినంతలోనంట వాళ్ళ కళ్ళు ఏమైంట, తెరవబడినాయి అంట. అంటే ఎవరు మాట వైపు ఈ గుడ్డి వాళ్ళు అంటే వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. అంటే వారికి ఉన్న సమస్య ఏంటంటే వారి జీవితంలో ఎప్పుడు చూడలే ఏది కూడా, అంటే అంధకారమే ఉంది వాళ్ళల్లో, ఎప్పుడు కూడా అంధకారమే వారి జీవితాలు అలా ఉండే గుడ్డి వాళ్ళి. అంటే వారు సమస్య వైపుని చూడటంలే, దేవుని యొక్క మాట వైపు చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఏమైతే సెలవిస్తామన్నాడో, అయ్యా ఇదిగో ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారంటే వాళ్ళు చూడకుండానే మేము నమ్ముతున్నాం ప్రభు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి చూడండి ఎంత విశ్వాసం అండి, ఈరోజు ఎంత విశ్వాసం అండి. ఒక గుడ్డివాడుకుంటున్నటువంటి విశ్వాసము, యేసయ్య మాట మీద ఆయన నేను చేయగలనంటుంటే మీరు చేస్తారు ప్రభు అంటున్నారు వాళ్ళు. ఎంత నమ్మకం! ఇది నమ్మకమా విశ్వాసమా కాదా? చూసారా వాళ్ళు అసలు వాళ్ళు స్వస్థత కూడా పొందుకోలేదు, పెట్టలేదు. అప్పుడే అన్నారు నమ్ముతున్నామయ్యా అన్నారు. ఆ నమ్మినంతలోనే వాళ్ళు చెప్పినంతలోనే ఎమ్మటే వాళ్ళ కళ్ళు తెరవబడినాయి అంట. అంటే దేవుని యొక్క మాట అంత బలం కలిగింది. మనము ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. ఆయన మాట మీద మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ప్రభు మనకి ఏం చెప్తున్నాడు? ఆ రోజు మన బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడా, దేవుడు మనకి ఈరోజు మనకి ఏం సెలవిస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. చూడండి, అంటే చూడండి ఇంకొక మాట కూడా మనం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా ఎన్నాళ్ళు వరకు ఈ ప్రజలు నన్ను ఆలస్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు వారి మధ్యన నేను చేసిన నన్ను నమ్మకయుందురు. చాలు ప్రభు అన్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు అంటే ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రభు వారిని మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు, వారిని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తాయంటే వీళ్ళు ఎంతసేపటికి దేవుడు కార్యాలు చూస్తున్నారు. దేవుడు ఆ అరణ్యంలో బండ నుంచి వచ్చిన నీళ్లు తాగారు, వారి కాళ్ళకు చెప్పులు ఎరిగిపోలేదంట, వారి బట్టలు మాసిపోలేదు. అంటే ఆయన పగలు మేఘమై రాత్రి అగ్ని అయి వారిని ఏ విధంగా అరణ్యంలో నడిపించాడు, వెర్ర సముద్రాన్ని చీల్చాడు వాళ్ళ కొరకు ఇన్ని కార్యాలు చేసినా కూడా వాళ్ళని కానాను దేశమయ్యా, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్నయ్యా నేను మీకు ఇస్తానంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి మాటను లక్ష్య పెట్టకుండా కానాను దేశంలో ఉన్నటువంటి మనుషుల వైపు వీరు చూస్తున్నారు. ఎవరు? దేవుని ప్రజలు మనుషుల వైపు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు బలవంతులు, వాళ్ళు చాలా వీరులు, అయ్యో ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకోలేము అని వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు వీరి మధ్యన ఇంకా వీళ్ళు నన్ను నమ్ముకుంటారు, ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని అద్భుతాలు చేసినా వీళ్ళు నన్ను ఎందుకు నమ్మరని దేవుడు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి ఎంతసేపటికి సమస్యల వైపు చూస్తాం మనం. మనకు వస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాని వైపు చూస్తాం, కానీ ఆ సమస్యను తీర్చగలిగిన బలమైన దేవుడు మన పక్షాన ఉన్నాడని చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకోం. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితాలలో మనం కృంగిపోతూ ఉంటాం. మనకు వచ్చినటువంటి శోధనలు, మనకు వచ్చినటువంటి బాధలు, మనకు వచ్చినటువంటి అప్పు సమస్యలు, కష్టాలు, వేదనలు చూసి కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డ చూడండి, మనకు వాటన్నిటిని జయించగలిగిన బలమైన దేవుడు ఉన్నాడని మన పక్షాన మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకంటున్నాడు ఆయన, ఎన్నాళ్ళు మీరు నమ్మకుండా నన్ను ఎన్నాళ్ళు మీరు ఉంటారని దేవుడు అంటే అక్కడ ఆయనకు కోపం వచ్చినట్లు ఇశ్రాయేలు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుడి కార్యాన్ని ఈరోజు చూస్తున్నావు, దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మీరు సాక్ష్యములుగా చెప్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు ఉంది మన విశ్వాసం? మన విశ్వాసం ఎంత బలంగా ఉంది? సంపూర్ణంగా ఉందా? మనము లోతుగా ఆ విశ్వాసంలో మనం నడుస్తూ ఉన్నామా? ప్రభు చెప్పింది మనం చేస్తూ ఉన్నామా? ఈరోజు ప్రభువు లేచాడని కూడా మనం నమ్ముచూ ఉన్నామా? ఒక్కసారి మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎంతవరకు నీ విశ్వాసం, నా విశ్వాసం ఎంతవరకు ఉందనేది
మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. లేఖనాలు ఏ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. మనకు వచ్చినటువంటి సమస్య వైపు మనం చూడొద్దు. కానీ ఈరోజు నీకు బలమైన సమస్య ఉంటే, ఒకవేళ నీ జీవితంలో ఒక ఆటంకం, బలమైన ఆటంకం ఉంటే నువ్వు ఎప్పుడు కూడా భయపడగాకు. దాన్ని చేయగలిగిన, దాన్ని తీర్చగలిగిన బలమైన దేవుని వైపు చూడు దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని తట్టు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఆ దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చేతులు చాపి, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా ఇది నువ్వు చేస్తావని నమ్ముతున్నాను ప్రభు అని ఎప్పుడైతే నువ్వు దేవుని వేడుకుంటావో, నీకు వచ్చినటువంటి సమస్య ఏదైనా సరే అది ఎమ్మటే తొలగిపోతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను కూడా మనం చదువుదాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 50వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 8:50 త్వరగా చదువుదాం. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని చెప్పి చదవమ్మా. చాలు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక అధికారి యొక్క కుమార్తె ఏమైపోయిందాం, అక్కడ చనిపోయింది. అంటే యేసుప్రభు వారికి కబురు పెట్టారు. యేసుప్రభు వారు ఆమెను బాగు చేస్తారని కబురు పెడితే ఆమె అంటే ఏమైంది, చనిపోయిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, బోధకుని ఇంకా శ్రమ పెట్టవద్దయ్యా, ఆమె చనిపోయింది, ఆయన వాపసు పంపించమంటే ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే సమస్య ఏదైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ నువ్వు మరణించే ఉంటే ఏదైనా సరే, వాటి వైపు చూడవద్దు, కానీ నా యందు నమ్మిక ఉంచని ప్రభు అక్కడ ప్రశ్నిస్తున్నట్లు మనము వాక్యంలో తేటగా కనిపిస్తాను ఈ దేవుని బిడ్డ. ఎందుకంటే నన్ను నమ్ము, సమస్య వైపు చూడొద్దు అంటున్నాడు ప్రభు. నన్ను నమ్ము, దాని వైపు చూడొద్దు అంటున్నాడు ప్రభు. ఎప్పుడైతే ఆయన ఈ మాట చెప్పాడో ఎమ్మటేమైందంట, చిన్నది లేచి కూర్చుందంట అక్కడ. అంటే దేని వైపు ఈరోజు మనం చూస్తున్నాం దేవుని బిడ్డ? హల్లెలూయా. దేని వైపు? దేవుని వైపా లేకపోతే లోకం వైపా? సమస్యల వైపా లేకపోతే ప్రభు వైపా? ప్రభు వైపు చూసామనుకో, సమస్యలన్నీ కూడా నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా అవన్నీ దూరమై పారిపోతాయి. హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను కూడా చాలా సమస్యల్లో పడిపోయినాను. ఎంత విరుకు సమస్యలు అంటే అంత సమస్యలు పడిపోయినాను. అయ్యో ఇంక నేను బయటికి రాలేనేమో, నాకుంటున్నటువంటి బాధలు ఇంకా పోవేమో అనుకున్నాను. కానీ ఒక దినాన అలాగ ఏడుస్తూ దుఃఖిస్తూ ఆ మంచం పైన అలాగ పనుకొని ఏడుస్తూ ఉంటే, ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుండి సడన్గా ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు, ఎవరి తట్టు నువ్వు చూస్తున్నావు? నా మాట వైపు చూస్తున్నావా లేకపోతే నీకు వచ్చినటువంటి సమస్యల వైపు చూస్తున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ప్రేరేపణ ద్వారా మాట్లాడినప్పుడు ఎమ్మటి గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తే ఆ సమస్యలన్నీ కూడా దేవుడు అలాగా తీర్చివేశాడు. ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. నా బ్రతుకులో, నా జీవితంలో ఇంకా నా చావే, మరణమే అనుకున్నాను. కానీ దేవుడు వాటిని అన్నిటిని కూడా తుడిచివేశాడు. కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. సమస్యల వైపు ఎప్పుడు ఏ రోజు కూడా చూడగాకు. ఒకవేళ నీకు బలమైన సమస్య ఉండొచ్చు. దావీదు అంటాడు కదా, గాండాంధకారపు లోయల్లో సరే నీ నివసించినా సరే ఏ అపాయమునకు భయపడను అన్నాడు ఆయన. అంటే గాండాంధకారం అంటే భయంకరమైన ఎటువంటి సమస్యలైనా సరే దేని వైపు నేను చూడను, యెహోవా యందే నమ్మిక ఉంచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేని వైపు మనం చూస్తూ ఉన్నాం? దేని వైపు చూస్తున్నాం? చాలామంది అంటా ఉంటారు ఈ రోజులలో, యేసుబాబు లేచాడంటవా? యేసుబాబు లేచాడా అసలు నిజంగా? ఆయన చనిపోయి చాలా రోజులు అయింది కదా అన్నాడు. లేదు, యేసుప్రభు ఇప్పుడు కూడా సజీవుడిగానే తిరుగుతున్నాడు. ఆయన ఇంకా సజీవుడిగానే ఉన్నాడు భూమి పైన. ఆయన మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తం అన్నిటిని కూడా జయించి ఆయన సమాధిలో ఉంచబడి తిరిగి 3వ దినం రోజు ఆయన ఆ మరణపు ముళ్ళుని విరిచి, అంటే మనకుంటున్నటువంటి మరణాన్ని విరిచి ఆయన తిరిగి లేచినట్లుగా లేఖనాలు సెలవిస్తామని ప్రేమ దేని బిడ్డ. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాటను కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి, దాన్ని నమ్మాలి.
ఎవరైతే నమ్ముతారో, దేవుని మాటను ఎవరైతే నమ్ముతారో దేవుడు వారి పక్షాన నుండి కార్యాలు జరిగిస్తాడండి. అది ఎలాగ నమ్మాలంటే హృదయపూర్వకంగా నమ్మాలి. ప్రభువుని ఎలాగ నమ్మాలంటే హృదయపూర్వకంగా, విశ్వాసముతో, పూర్తిగా నమ్మకంతో అలాగ నమ్మాలి. ఒక వ్యక్తి అంట కొండపై నడుస్తూ ఉన్నాడు. ఆ కాలు జారి ఆ వ్యక్తికి కింద పడిపోతున్నప్పుడు ఒక చెట్టు కొమ్మను పట్టుకున్నాడంట. మీకు తెలిసిన మాట ఇది, అందరూ చెప్తూ ఉన్నాను. ఆ చెట్టు కొమ్మను పట్టుకున్నప్పుడు యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నన్ను రక్షించు అని అరుస్తూ ఉన్నాడు అతను. అప్పుడు ప్రభు అన్నాడంట అతనితో, నాయనా నిన్ను నేను రక్షించాలంటే ఆ చెట్టు కొమ్మని విడిచిపెట్టు ఫస్ట్ అన్నాడంట. చెట్టు కొమ్మని విడిచిపెట్టేస్తే నేను రక్షిస్తా అన్నట. ప్రభువా, ఈ చెట్టు కొమ్మ విడిస్తే కింద చూస్తే లోయ భయంకరంగా ఉంది, నేను కింద పడి చచ్చిపోతానేమో నాయన అంటుండంట. లేదు, నువ్వు విడిచిపెడితే నేను నిన్ను కాపాడతా. నువ్వు విడిచిపెట్టకపోతే ఆ కొమ్మను పట్టుకొని అలాగే వేలాడుతానే ఉంటావు ఎన్ని రోజులైనా సరే. అంటే యేసుప్రభు అంటే ఇష్టమే, యేసుప్రభు ఎందుకు ప్రార్థన చేయడం అంటే ఇష్టమే. కానీ ఏదైనా పట్టుకున్నాడు, చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. అంటే ఏదైనా ఈరోజు నువ్వు పట్టుకుంటున్నావంటే సమస్యలను, ఎంతసేపు సమస్యలే జీవితాల్లో. ఏందబ్బా, యేసుప్రభుకి ఇన్ని రోజు ప్రార్థన చేస్తా ఉంటే నా జీవితంలో కార్యం జరగటం లేదు, ఏంటబ్బా నా జీవితంలో అప్పులు పోవట్లేదు, నా జీవితంలో ఏ మేలు జరగటం లేదు అని కొన్నిసార్లు మనకు ఆ తలంపులు వస్తూ ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డ, వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుడి సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థించామనుకోండి, ఒక్కొక్కటి అలాగ తొలగిపోతాయండి, అలాగ వెళ్ళిపోతాయి. ఈ వ్యక్తి కూడా ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. ప్రభు విడిచిపెట్టమంటే విడిచిపెట్టకపోతే నిన్ను కాపాడినట్టుండు ఆయన. ఎలాగా అట్టనే పట్టుకొని ఊగులాడాడు. ఆడు విడిచిపెట్టింది లేదు, చివరికి చేయిని పుట్టి చేయబెట్టి అప్పుడు విడిచిపెట్టాడు. అప్పుడు చెప్పినప్పుడు విడిచిపెట్టేస్తుంటే దేవుడు కాపాడాడు. కానీ ఆయన చెప్పకున్నప్పుడు ఆయనకై ఆయన ఇష్టప్రకారం వదిలిపెట్టాడు, కింద పడ్డాడు, ఏమయ్యాడు, చనిపోయాడు. ప్రభు చెప్పినప్పుడు ఎవరైనా నమ్మండి, నమ్మిక ఉంచండి. ఎందుకు మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉంటున్నామంటే దేవుని మాటను మనం తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి ఆ మాటను మన హృదయాల్లో చేర్చుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు మనకి ఎంత సమస్య అయినా సరే దానివైపు ఎప్పుడు చూడకండి, దానివైపు అస్సలు చూడకండి. ఇంత పెద్ద సమస్య కదా, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడో లేదో అని తలంపు కూడా మీ జీవితాల్లో రానిగాకండి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? హల్లెలూయా. ప్రభు కూడా నన్ను ప్రశ్నించాడు. బైబిల్ వాక్యం చదువుతామంటే ప్రభు ప్రశ్నించాడు నన్ను, ఇది నేను చేయగలని నేను నమ్ముచున్నావంటే ప్రభు అని అన్నాను ఒక్కటే మాట, నువ్వు చేయగలవని నమ్ముచున్నాను ప్రభు అని అమ్మటే మోకరించి ప్రేయర్ చేశాను. అవును నాయనా, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభు అంటే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిండు. హల్లెలూయా. అలాగే ఈ యొక్క అధికారి ఇంట్లో కూడా ఆ చిన్నదాన్ని కూడా ప్రభు వారు ఏం చెప్పాడంటే, నమ్మిక మాత్రమే ఉంచు, నువ్వు నమ్ము, నేను ఉన్నానని నమ్ము చాలన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను కూడా చదువుదాం. యోహాను సువార్త 11:40 చదువుదాం. యోహాను సువార్త 11:40. అందుకు యేసు అన్నా చదువు. ఆమెతో నేను చాలన్నా. హల్లెలూయా. ఎవరితో అన్నాడు ఈ మాట అంటే, లాజరు చనిపోయి అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? లాజరు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? లాజరు తెలీదా? సమాధులు ఎన్ని రోజులు ఉన్నాడు లాజరు తెలీదా? ఎన్ని రోజులు అన్నా? ఎన్ని రోజులు అన్న? 4 అంటున్నాడు, మీరేనంటారు 5 అంటారా? పోనీ యేసుప్రభు చనిపోయి ఎన్ని రోజులకు లేచాడు సమాధిలోంచి? నిజంగా 3 రోజులేనా? అపనమ్మకంగా చెప్తున్నట్టున్నారు, గట్టిగా చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. అప్పటికి మార్తా మరియలు అంటున్నారు, అయ్యా ఇప్పుడు యేసు ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయన వాసన కొడుతూ ఉంటాడంటే ప్రభు అంటున్నాడు, అవన్నీ చూడగాకు, నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. ఆయన కుళ్ళిపోయి ఉన్నాడో, ఆయన పాసిపోయినాడో ఎన్ని కాదు, నమ్ము ముందు ఫస్ట్. నువ్వు నమ్మితే నేను కార్యం చేస్తా. నువ్వు నమ్మకపోయి
నువ్వు ప్రార్థన చేస్తూ ఉండి ఇంకా ఇది ఎలాగుంది అది ఎలాగుంది అంటా ఉంటే అక్కడే ఉంటావు. దీన్ని వాస్తవంగా చెప్తా ఉండ. నమ్ము, తర్వాత సమస్య నిన్ను వదిలిపెట్టి పారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నమ్మిక మాత్రమే ఉంచు. ఈరోజు ప్రభు అన్నాడు, నమ్ము ఫస్ట్. నమ్మితే నా మహిమను చూస్తావు. హల్లెలూయా. నా మహిమను నీకు కనపరుస్తూ ఉన్నాడు ఆయన ప్రభు. హల్లెలూయా. నమ్మినట్లయితే ఆయన మహిమను మనం చూస్తాం, ఇతరులకి చూపెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన, నమ్మిక మాత్రమే ఉంచు. ఎంత నమ్మాలంట? ఎంత ఉండాలి నమ్మకం ఎంత ఉండాలి? ఎవరే చెప్పింది? అక్క, సిస్టర్ ఎవరు చెప్పింది? స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుని మహిమని. కొట్టండి గట్టిగా చెప్పట్లో. కరెక్ట్గా చెప్పింది అక్క. ఆవగింజ ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? ఆవగింజ అంత కాదు కానండి, ఒక నిమ్మకాయ సైజు అంత కూడా లేదు విశ్వాసం. హల్లెలూయా. ఎంతంటే మనకు ప్రభు చెప్పిండు, ఆవగింత విశ్వాసంతో మీరు నమ్మండి చాలు, ఇంకేం వద్దు. ఏంటి, ఆవగింజ చాలా గట్టిగా ఉంటుంది. అది మీరు తాలింపు పెట్టారనుకోండి, పప్పుచారులు కానీ దీంట్లన్నా, మీరు దాన్ని నూనెలో వేసి వేయించి దాన్ని ఏంపి మీరు దాన్ని తిని రేపు పొద్దున అక్కడ ఏమైనా ఎరువులు ఎక్కడన్నా పడింది అనుకోండి, అయినా కూడా మొలుస్తుంది. అది అయినా కూడా అది మొలిసి మళ్ళీ అక్కడ విత్తనాలు ఇస్తుంది. అది అంటే దాని విశ్వాసం అలాగ ఉంటుంది. అది కూరలో ఉడకబెట్టినా సరే, మరి పారేసినా సరే మళ్ళీ మొలుస్తుంది. అది ఎప్పుడైనా మీరు గమనించారో లేదో? ఎందుకంటే అంత విశ్వాసముతో, అంటే నమ్మకముతో మనము ప్రభు యందు మనం జీవించాలి దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభువు మన కొరకు లేచి ఉన్నాడని నమ్ముదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన లేచి ఇంకా లోకంలో అనేకుల కొరకు రక్షణ ఇస్తున్నాడని మనం నమ్ముదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాటను చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, కీర్తనలు 118వ అధ్యాయము. కీర్తనలు 118, 8, 9 వచనం ఒకసారి చదువుదాం. ఒక్క నిమిషం. 18 చదవక. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఇప్పుడు బాగా అర్థమైంది అందరికీ? అర్థమైందా? ఎవరు నమ్ముకోవాలంట? యెహోవాను నమ్ముకోవాలి. ఆయన యందు నమ్మిక ఉంచండి. మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే చక్కగా ఉంటాయి. బాగా ఎప్పుడు పచ్చని ఒలివ చెట్టు వలె, దావీదంట దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడంట ఆయన. అంటే మనకి ఎంత బాధ వచ్చినా, ఎంత సమస్య వచ్చినా దాన్ని తట్టు చూడకుండా యెహోవాని ఆశ్రయించాలండి. మనం యెహోవాని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించామనుకోండి, మనం ఎలాగుంటామంట? పచ్చని ఒలివ చెట్టులాగా ఉంటాం. అందుకని మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు. ఎవరు నమ్మాలంట? యెహోవాని. యెహోవాని మనం ఏం చేయాలి? నమ్ముకోవాలి, నమ్మకం ఉంచాలి. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాళ్ళకి తలలోంచండి. ఎన్న వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా నాయన, ఇదిగో తండ్రి, ఈ దినం నాయన అయా మీరు కలవరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి నాయన సమాధి చేయబడి తండ్రి, ఈ దినం మీరు లేచారని నాయన మేము నమ్ముతున్నాం. అవును తండ్రి, నమ్మి నాయన